సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా అంటే చెప్పండి. భార్యాభర్తల రిలేషన్స్‌లో మనకి కొన్ని చేసే పనులు, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి అని అంటుంటారు. అవును. అయితే అలా అనుకున్నప్పుడు అంటే ఎంత ప్రైవసీ, ఎంత స్పేస్ ఉన్నా గానీ కొన్ని విషయాలు అంటే కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా గొడవ పడినప్పుడు లేదంటే కొన్ని సార్లు కొన్ని విషయాలు ఒక భర్త చేసేది భార్యకు నచ్చకపోవచ్చు. అవును. అలాంటి విషయాల్లో వాళ్ళు అంటే నిరాకరిస్తూ ఉంటారు. అంటే చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అలా కొన్ని విషయాల్లో ఏదైతే వీళ్ళు నిరాకరించే విషయాలు అయినా కూడా చేయాల్సిన పనులేంటి భర్త యాక్చువల్గా? అంటే భార్య వద్దన్నా గానీ భర్త చేయాల్సిన విషయాలు ఏంటంటారు అసలు? అదే దానికే నేను ఇది ఒక ఫోటో కోసం వెతుకుతున్నాను. ఒక చోట చూశాను. ఒక పార్కులో భార్యాభర్త ఇద్దరు ఎడముఖం పెడముఖం పెట్టుకుని బెంచ్ మీద ఆవిడటు ఈయనటు తిరిగి కూర్చున్నారు. వర్షం పడుతోంది. ఆయన వెంటనే తల ఇటు తిప్పుకునే గొడుగు ఆవిడకి పెట్టాడు. అంటే కోపంగా ఉన్నాడు. కోపంలో కూడా మళ్ళీ ఆవిడ కేర్ తీసుకుంటున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు కేర్ తీసుకునేటప్పుడు నీ కోపంతో ప్రమేయం లేదు. నాకు కోపం వచ్చింది కాబట్టి నువ్వు తడిస్తే నాకే అనుకోకూడదు. తను తడుస్తున్నాడు వర్షంలో, ఆవిడ గొడుగు పెట్టాడు. అంటే అంత కేర్ తీసుకోవాలి కోపమైనా సరే అని. గొడవ కోపడినా కూడా కేర్ విషయంలో నాతో మాట్లాడదా, గొడవలో అంటుంటా మాట్లాడదు కావచ్చు, తర్వాత కొట్టుకోండి ఏమైనా కానీ కేర్ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు ఆవిడకి ఒంట్లో బాగాలేదనుకో, హాస్పిటల్కి వెళ్తుంది, ఇద్దరు గొడవ పడ్డారు. నేను గొడవ పడ్డాను కదా, నేను హాస్పిటల్కి రాను అనకూడదు కదా. ప్రాణాపాయ పరిస్థితుల్లో వెళ్ళాలి కదా కూడా. అలా వెళ్ళి తను కూడా ఉన్నప్పుడు 4 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితే రాత్రి పగలు ఆమె సేవ చేస్తూ అక్కడే ఉండిపోయాడు అనుకో, ఆవిడలో ఒక పశ్చాత్తాపం మొదలవుతుంది. ఇంత ప్రేమగా చూసుకునే మనిషి మీద నేను కోపడ్డాను అని అనిపిస్తుంది. దాని చేత కేర్ తీసుకోవాల్సిన సందర్భంలో ఎంత కోపమైనా ఉండని తప్పనిసరిగా నువ్వు కేర్ తీసుకునే తీరాలి. నీ కోపం ఉంటే వేరే తగ్గి ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడండి, కానీ కేర్ విషయంలో అశ్రద్ధ చేయకూడదు కదా. అలాగే మరి ఇంకా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ఇంట్లోనే ఉందనుకో, నలతగా ఉంది, నేను కాఫీ తెచ్చి పెడతానుండు అని కాఫీ పెడితే ఎందుకంటే మీరు అక్కర్లేదండి పర్వాలేదులేండి అందనుకో, అన్న ఆవిడ వద్దంది కదా అని కూర్చోవడానికి వద్దన్నా సరే పర్వాలేదు నేను చేస్తానని ఏదో తంటాలు పడి కాఫీ తెచ్చినప్పుడు ఆ కాఫీ రుచి కంటే కూడా ఆయన నా కోసం కష్టపడి కాఫీ తెచ్చాడన్న భావన అమ్మాయికి ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. అంటే నా కోసం ఒకరు ఉన్నారు, సంబడి ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అన్న భావన చాలా సంతృప్తిని ఇస్తుంది. అలాగే కేర్ తీసుకోవలసినటువంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా కేర్ తీసుకునే తీరాలి. అంతేగాని నాతో గొడవ పడింది కదా, నేను కాఫీ ఎందుకు ఇవ్వాలి, నేనే పెట్టుకు తాగుతా, ఆయన కాఫీ పెట్టుకుని వచ్చి హాయిగా అక్కడ తాగుతూ కూర్చున్నాడు అనుకో, ఆవిడ మనసు ఎంత రగిలిపోతుంది, ఇంకా పెరుగుతుంది, అగ్నిలో ఆజ్యం పోసినట్టు అవుతుంది, ఇంకా పెరుగుతుంది. అందుకని నీకు ఎన్ని గొడవలైనా రాని నేను నీకు ఉన్నానన్న భరోసా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. అది తప్పనిసరిగా తన ప్రేమను ప్రదర్శిస్తుంది. అది నీకు ఎంత కోపమైనా ఉండని నువ్వు చూపించే సందర్భంలో ఆ ప్రేమ నీకు నేనున్నాననే భరోసా అమ్మాయికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. చిన్న పశ్చాత్తాపం కూడా మొదలెడుతుంది. అయ్యో ఈయనతో నేను గొడవ పడ్డాను, ఆయన చూడు నన్ను ఎంత ప్రేమగా చూస్తున్నారు అన్న భావన అమ్మాయిలో కూడా మొదలు పెడుతుంది. తొందరగా కలిసే అవకాశం ఉంటుంది కూడా దానివల్ల. అంచేత ఎప్పుడు కూడా ఎంత భర్త అంటే భార్య కానీ భార్య అంటే భర్త కానీ ఎన్ని గొడవలైనా ఉండని కేర్ తీసుకునే విషయంలో మాత్రం కేర్లెస్గా ఉండకూడదు, అశ్రద్ధ చేయకూడదు, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ బాధ్యత నాదే అనే సంగతి కూడా మర్చిపోకూడదు. బాధ్యత నాది, తన కేర్ తీసుకోవాల్సిన బాధ్యతకి నేనున్నాననే భరోసా ఇవ్వాలి. అదైతే ఎప్పుడైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ దీని దారి ఏదైనా కష్టం వస్తే ఆయన నాకు ఉన్నారు అనే భరోసా అమ్మాయికి రావాలి కదా. ఏమో అసలే కోపంలో ఉన్నాడు, ఇప్పుడు నాకు సాయం చేస్తాడో చేయడో, ఏమో నేను అడిగితే తిడతాడేమో, ఇప్పుడే కనపడ్డానా అంటాడేమో అనే పరిస్థితి రాకూడదు. ఏదైనా కష్టం వస్తే కోపం వచ్చినా 2 తిట్టినా సరే తను చెప్పినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి. తను ఏదైనా చేయగలిగింది ఉంటే చేయాలి. అంతేగాని నాతో దెబ్బలాడవు కదా నేను నీకెందుకు చేయాలి, పో నీ చావు నువ్వు చావు, ఎవరిని అడుగుతావో అడుక్కో, ఇలాంటి మాటలు వాళ్ళ మధ్య ఉన్న అగాధాన్ని ఇంకా పెంచుతాయి. కొన్నిసార్లు గొడవ పడతారు, తర్వాత ఎటో బయటికి వెళ్తూ గొడవ పడుతూ ఉంటారు. పో నేను గొడవ పడ్డాను, సరే పో ఇంక నువ్వు ఒకదాని వెళ్ళిపో, నేను రాను వదిలేస్తూ. అదే అలాంటి చిన్న చిన్న తగాదాలే పెద్ద పెద్ద అసంతృప్తులకి దారితీస్తాయి. ఎందుకంటే ఇలా మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడన్న భావన ఉండకూడదు కదా అమ్మాయికి. అందుకని నీకు నేను ఎట్టి పరిస్థితుల్లో భరోసా ఉన్నానన్న భావన కలిగించినప్పుడు అమ్మాయికి ధైర్యం ఉంటుంది. తప్పనిసరిగా ఆ బాధ్యత భర్తది కూడా ఉండాలంటారు. అదే ఏ విషయం ఎంత గొడవపడినా ఏం చేసినా కానీ కేర్ అయితే ఉండాలి. అట్లాగే ఈ అమ్మాయి కూడా భర్త బాగాలేదనుకో,
నువ్వు సేవ చేయడం వదిలేసి చస్తే నాకే అని అనుకోగలుగుతుందో అనుకోలేదు కదా. బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది, మందులు వేస్తుంది, అక్కడే కూర్చుంటుంది, టెంపరేచర్ చూస్తుంది. ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత నీకుంది. నీకు ఇష్టం లేదా మాట్లాడుకో, కానీ చూడాలి కదా, చూడాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. అలాగా ఎవరి బాధ్యతల వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సంసారం తొందరగా సెటిల్ అవుతుంది. ఏదైనా గొడవలు ఉన్నా కూడా తొందరగా సర్దుబాటు అయిపోతాయి. నాకు ఒకడు ఉన్నారు అన్న ధైర్యం చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గొడవ పెరగకుండా మనకి అక్కడే సర్దుబాటు అవడానికి అవకాశం ఉంటుంది అంటారు. అదే అందుకనే ఎంత బాగా నచ్చిందో నాకు అది. అంత కోపంలో కూడా మొహం ఇటు తిప్పు కూర్చున్నాడు, మొహం సీరియస్ గా ఉంది, కానీ గొడుగు మాత్రం పట్టాడు వర్షం పడకుండా. అంటే అంత కోపంలో కూడా కేర్ తీసుకుంటాడు. అది ముఖ్యం. అది ముఖ్యం. ముఖ్యంగా మగవాళ్ళలో చాలా మందికి, అంటే పాతకాలంలో ఈ భావన ఎక్కువ ఉండేది, ఆడది వంటింటికే పరిమితం, వంటిల్లే దాని సామ్రాజ్యం, వీధి గదితో దానికి సంబంధం లేదు. అంచేత అంటే ఏ విషయమైనా వస్తే, కోపం వస్తే మా తాతయ్య తిడుతుండేవారు, నీకెందుకు వంటింటికి పోని. ఆవిడేదో నా కర్మ ఇంతే అనుకుని వంటింటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆడవాళ్ళు అలా లేరు. దూరుకుట్లా వీళ్ళు వంటింటికి పోవనే పరిస్థితి భర్తలకు లేదు, పొమ్మంటే పోయేలా ఆడవాళ్ళు లేరు. వాళ్ళకి కూడా సమానమైన స్థాయి, గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా ఒక ప్రైవేట్గా ఒక జాబో లేకపోతే ఒక ఇండస్ట్రీయో ఒక బిజినెస్ ఏదో పెట్టుకుంటామంటే వాళ్ళు అందుబాటులో ఉన్న వాటికి కనీసం ఎంకరేజ్ చేయాలి. నువ్వు కూడా చేసుకోవచ్చు, పర్వాలేదు, మన ఇద్దరం కలిసి చేద్దాము. అంటే నువ్వు నీకు అవన్నీ ఎందుకు, హాయిగా ఇంట్లో కూర్చొని వండుకొని తినక అంటే ఎంతసేపు వండుకుంటుంది, ఎన్నిసార్లు తింటుంది. కొంతమంది అంటారు, అంటే నీకెందుకు, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి, నేను తెచ్చి పెడుతున్నాను కదా అన్ని అని అంటుంటారు. అంతే. జాబ్ చేయడం అనేది కేవలం ఆర్థికమైన అవసరమే కాదు, ఆమె ఒక ఆత్మవిశ్వాసం, నేను ఈ పని చెయ్యగలను, లేదా ఒక కొత్త ఇన్నోవేషన్ ఏదైనా ఒక ఇది ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతుంది. నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని వంటింట్లో కూర్చో, నువ్వు వంట చేసుకో అంటే, ఆడదంటే వంటింటికే పరిమితం అన్న భావన చాలా ఎక్కువ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది, కానీ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. దానివల్ల ఆడదానికి అంటే భావస్వాతంత్రం కూడా లేదు, స్వేచ్ఛ లేదు, తన మనసులో భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేదు, మొగుడు తిడతాడేమో అన్న భయం తప్ప. అంచేత తన మనసులో ఉన్న భావాన్ని వాడు తేలిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఎంకరేజ్ చేయాలి. నీకు నేనున్నాను, భరోసా అని చెప్పినప్పుడు చాలా ధైర్యం అనిపిస్తుంది. అందుకని తప్పనిసరిగా ఎవరైనా సరే ఒక ఆడది ముందడుగు వేస్తానన్నప్పుడు, అది ఏ రంగంలో అయినా కానీ, లేదు కొంతమందికి డ్యాన్స్ నేర్చుకోవడం ఇష్టం అనుకో, చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నది మధ్యలో మానేసింది, పెళ్ళయ్యాక అవ్వలేదు, ఆ అమ్మాయికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఏమంటే నేను డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నాను అంది అనుకో, వెంటనే ఇప్పుడు ఈ వయసులో ఇంకేంటి, పెళ్ళి అయిపోయాక కూడా ఇంకేంటి స్టేజ్ ఎక్కి తైతెక్కలాడతావా, సిగ్గు లేదా అని ఎన్ని తిట్టాలో అన్ని రకాలు తిడతారు. దానివల్ల అమ్మాయి హృదయం ఇలా కుచించుకుపోతుంది. అంటే స్టేజ్ ఎక్కి భరతనాట్యం చెబితే నా సంతోషం కోసం నేను నేర్చుకోకూడదా, ఇది వరకు నేర్చుకున్నాను, నాకు ఇష్టమైంది, పెళ్ళి అవ్వడం వల్ల ఆగిపోయింది, ఏదో కొంతకాలం గడిచింది కాబట్టి మళ్ళీ మొదలెట్టాలనుకుంటున్నా, అందులో ఏం తప్పు ఉంది, ఎందుకు నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు అన్న భావన మొదలవుతుంది. అక్కడ ఒక బీజం పడుతుంది వాళ్ళ మధ్య డిఫరెన్స్కి. ఏంటండి ఈ సినిమాల్లో లాగా ఇది తైతక్కలాడుతుందా అని అంటాడు ఈయన ఏదో అమ్మాయి అత్తారితో. అదేదో వాళ్ళు ఇంకా సర్ది చెప్పాలనుకుంటారు, అమ్మాయికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే మేము నేర్పించాము అని వినిపించుకోడు. నన్ను అర్థం చేసుకోలేదన్న భావన అమ్మాయిలో మొదలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.